అందరికీ నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనాన్ని ఎట్లా మోసం చేస్తుందో తెలుసా? అబద్ధాలతో మోసం చేస్తుండు. అదేముంది, ఎలక్షన్స్ ముందు నుంచి అదేగా నడుస్తున్నది. కొత్తగా మీరు చెప్పేదేముంది దీనిలో కొత్తదనం ఏముందంటారా? ఇది లేటెస్ట్ అబద్ధం, లేటెస్ట్ మోసం. ఈ మధ్య ఆయన అమెరికా పోయిండు, గుర్తుంది కదా. లీడర్షిప్ నాయకత్వం అనే దాని మీద అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీలో స్పెషల్ క్లాసులు 5 days సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చుకున్నాడు. సరే, సర్టిఫికేట్ తీసుకొచ్చుకున్న తర్వాత ఏమన్నా అది ఫాలో అయ్యిండా, మళ్ళీ ఎప్పటిలాగానే ఒరిజినల్ వేషాలు వేసిండా అంటే ఒరిజినల్ వేషాలు వేసిండు. లీడర్ నాయకత్వం మీద నేర్చుకొని వచ్చినాక ఆయన నాయకత్వంలో ఏం మార్పు రాలేదు. అంటే ఆయన ఎట్లా ఒక నాయకుడుగా, ఒక రాష్ట్రానికి నాయకుడిగా ఎట్లా ఉండాలో ఏం చెప్పలేదు. ఎక్కడ కనబడలే అది. ఎవరైనా సరే నేర్చుకుంటే దాని ప్రభావం కొంచెం ఉంటుంది. బట్ అట్లా లేదు. పొయ్యి ఇచ్చిన మరుసటి రోజే మళ్ళీ పాత చిప్ వేసిండు, రెడ్ చిప్ వేసుకొని మళ్ళీ ఎప్పటిలాగానే ఉన్నాడు. ఆయన ఏమీ మారలేదు. జస్ట్ ఆ సర్టిఫికేట్ ఒకటి ఏమైనా ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకుంటాడేమో. సరే, ఆయన ఏమైనా వేసుకొని, కానీ దాని డబ్బులు మా తమ్ముడు ఖర్చు పెట్టిండని చెప్పిండు. ఆయన మా తమ్ముడు ఖర్చు పెట్టిండు. అంతకుముందు కూడా చెప్పిండు, నేను ఎక్కడ పోయినా నా పర్సనల్ డబ్బులే ఖర్చు పెట్టుకుంటా. కానీ ఒక అన్సారీ అని ఒక వ్యక్తి, ఆర్టీఐ యాక్టివిస్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద గవర్నమెంట్ని అడిగిండు, రేవంత్ రెడ్డి గారు అమెరికా టూర్ ఎక్స్పెండిచర్ వివరాలు ఏంది, ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో సర్టిఫికేట్ కోర్స్ చదివిండు కదా 5 రోజులు, దానికి ఖర్చు గవర్నమెంట్ నుంచి పెట్టినరా, ఎంత పెట్టినరు, ఎట్ట పెట్టినరా అని ఆయన ఒక లెటర్ పెట్టిండు. పెడితే గవర్నమెంట్ వాళ్ళు చాలా భయపడుతూ ఆన్సర్ చేసిండు, చాలా భయపడుతూ. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆడికాడికి ఇచ్చిండ్రు. కాకపోతే నిజం మాత్రం చెప్పిండ్రు. ఆ డబ్బులు ఖర్చు పెట్టింది గవర్నమెంట్ నుంచి. ఆయన చదువుకున్న 5 days చాలా కాస్ట్లీ. అది అంత ఈజీగా ఏదో 2,000, 3,000, 5,000, 10,000 లక్షల రూపాయలు ఉంటాయి దానికి. ఇక అదొక్కటే ఇచ్చిండ్రు. ఇక రాను పోను ఖర్చులేంది, ఆడ ఉన్న రోజులు తిండేంది, తిప్పలేంది, ఎంబడి పోయిన వాళ్ళ పరిస్థితి ఏంది, దావతులేంది, డిన్నర్లేంది, రూమ్లేంది, హోటల్స్ ఏంది, మిగతా ఎంజాయ్మెంట్ ఏంది, అదంతా ఇయ్యలే వాళ్ళు. అసలు ఈ యూనివర్సిటీకి ఎంత ఖర్చు పెట్టినో కూడా ఇయ్యలే. ఏంటంటే లెక్కలు కాలే అని చెప్పినట్ట వాళ్ళు. ఇంకా లెక్కలు కాలే అంటే లెక్కలు కానంత అమౌంట్ ఖర్చు పెట్టినరేమో. సరే, చూద్దాం, అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది మన పిల్లలకేమో పాపం చాలామంది తెలంగాణలో చదువుకోనికే డబ్బులు లేక ఏదో తక్కువకి వస్తే అలా చదువుకుంటున్నారు. గురుకుల హాస్టల్స్నేమో విషాపహారం పెడుతున్నారు. వాళ్ళకు టిఫిన్ కూడా ఎత్తేసిండ్రు. మార్నింగ్ టిఫిన్ స్టార్ట్ చేసింది లాస్ట్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎత్తేసిండ్రు. ఏదో అప్పుడు పేపర్లో రాపిస్తారు టిఫిన్ పెట్టుతామని. ఏ టిఫిన్ లేదు. ఇంకా మధ్యాహ్న భోజనం విషయమైనప్పుడు టిఫిన్ ఆడ పెడతారు వీళ్ళు. నిన్న కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో పోటీ చూసినాం పిల్లల్ని. ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇంకా చాలా లేవు. అవన్నీ విషయాల తర్వాత మాట్లాడదాం. ఇగో ఈయన కరీం అన్సారీ అనే వ్యక్తి, ఈయన ఆర్టీఐ యాక్టివిస్టు, పాలిటిక్స్కి ఏం సంబంధం లేదు. ఈయన పెట్టిండు, అవి ఫైల్డ్ అయిన ఆర్టీఐ టు నో అబౌట్ ద డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఇన్ కనెక్ట్ విత్ ప్రోగ్రామ్ ఆన్ లీడర్షిప్ ఆఫ్ 21st century ప్రోగ్రామ్ అటెండెడ్ బై హానరబుల్ సీఎంఓ తెలంగాణ శ్రీ రేవంత్ యనమల అట్ హార్వర్డ్ కెనడీ స్కూల్ USA. As per the reply given by the GAD Telangana Secretariat, the entire expenditure shall be borne by Education Department under relevant head of account. ఇగో ఇది వాళ్ళు ఇచ్చిన లెటర్. ఈ లెటర్ చూస్తే అర్థమవుతుంది మనకు. ఏమంటే విత్ రిఫరెన్స్ 2 పేజీలు ఉంది. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి విల్ బి విజిటెడ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫ్రమ్ 25th to 30. ఈ 5 రోజుల క్లాస్ జరిగింది అక్కడ, ఎక్స్క్లూడింగ్ ట్రావెల్ డేట్స్, టు అటెండ్ లీడర్షిప్ ద 21st century program Harvard Kennedy School as a part of study tour and research tour with a focus on educational and skill development pending political clearance from MIA. During the visit, Honorable Chief Minister was also engaged with the League University, IBY League University and leading icons of academia to explore global best practices education technology. The expenditure shall be borne by the Education Department under the relevant head of account. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి, విద్యాశాఖ నుంచి అమౌంట్ ఖర్చు పెట్టినారు. ఈ విద్యాశాఖ నా దగ్గర పెట్టుకుంటా నేను దీనిలో మొత్తం ఇది చేస్తా అంటే ఈయన ఖర్చు పెట్టుకోనికే, ఈయన చదవడానికి, ఈయన ఏదో సర్టిఫికేట్ తెచ్చుకోనికే, 5 రోజులు అమెరికాలో ఉండి చదువుకోనికే విద్యాశాఖ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. మార్పు ఉండాలి కదా. ఇప్పుడు వేరే మినిస్టర్ దగ్గర ఉంటేనే నాకు సేపు మంచిగా ఉంటుంది విద్యాశాఖ, కానీ ఈయన దగ్గర ఉండడం వల్ల విద్యాశాఖలో ఏం మార్పు వచ్చింది? విద్యాశాఖలో ఏమన్నా విద్యార్థులు జీవితాలు బాగుపడాయా? విద్యార్థుల తల్లిదండ్రులకు ఏమైనా బాధ తప్పిందా? చెప్పేటప్పుడు ఒక ముఖ్యమంత్రి చాలా అబద్ధాలు చెప్పి గవర్నమెంట్ని తెచ్చుకున్నాడు, చాలా అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. కనీసం వచ్చిన తర్వాతనన్నా బాధ్యతగా ఉండాలి కదా. ఇది బాధ్యతనా? ఆయన చదువుకుంటే తెలంగాణ ప్రజలకు ఏమైనా వచ్చేది ఉందా? సరే, ఆయన చదువుకున్నాడు, లీడర్షిప్ నాయకత్వం మీద ఆయన ఓ సర్టిఫికేట్ కోర్సు పోయిండు, సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. దానివల్ల తెలంగాణలో ఎవరికైనా ఏమైనా వచ్చిందా? ఇది ఆయన పర్సనల్. నేను ఆయన పర్సనలే అంట. ఎందుకంటే ఆయన చదువుకుంటే ఇది కాకుండా
గురుకుల పిల్లలకు విషాహారం పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? స్కూళ్ళని ఎట్లా డెవలప్ చేయాలి తెలంగాణలో? తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని ఎట్లా మార్చాలి? లేకపోతే తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లా ఇవ్వాలి? అసలు తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్స్ మంచి చేయాలంటే ఏం చేయాలి? ఇట్లాంటివన్నీ చదువుకుంటే కొంతసేపు తెలంగాణ కోసమే, నిజమే తెలంగాణ మీద ప్రేమ గలవాడు కాబట్టి తెలంగాణ ప్రజల డబ్బులు ఖర్చు పెట్టి పొయ్యి చదువుకున్నాడు అని అనుకోవచ్చు మనం. ఆయనకు లీడర్షిప్ నాయకత్వాలు పెరిగితే ఏంది, తగ్గితే ఏంది, తెలంగాణ ప్రజలకు వచ్చింది ఏముంది, వచ్చేది ఏముంది? తెలంగాణ ప్రజలకు సంబంధం లేదు, ఆయన పర్సనల్. ప్లస్ ఆయననే వచ్చిన తర్వాత ఢిల్లీలో రిపోర్టర్తో మాట్లాడుతున్నప్పుడు ఈ ఎక్స్పెండిచర్ అంతా ఎక్కడి నుంచి పెట్టిందని అడిగిన వాళ్ళు. అడిగితే మా తమ్ముడు అన్న ఉంటాడు అమెరికాలో, ఆయన ఖర్చు పెట్టిందని చెప్పినట్ట. మరి ఆ డబ్బులు ఏం చేసిర్రు? అసలు ఆ డబ్బులు ఆయన పర్సనల్ ఆయన ఏమైనా చేసుకొని, కానీ తమ్ముడు డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఈ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ నుంచి ఖర్చు పెట్టినామని గవర్నమెంట్ ఎందుకు ఈ ఆర్టీఐ కింద ఇచ్చిన పేపర్కి అప్లికేషన్కి రిప్లై ఇచ్చారు. అరే గవర్నమెంట్లో పైసలు లేవంటాడు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి పైసలు లేవంటాడు, ఫీజు రియంబర్స్మెంట్కి పైసలు లేవంటారు, రైతు భరోసాకు పైసలు లేవంటారు, దేనికి పైసలు లేవు. కానీ మీరు ఇది చదవడం వల్ల తెలంగాణ ప్రజలకు ఏమొచ్చింది? రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలం కాదు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన చాలా పనులు యూజ్లెస్. అంటే తెలంగాణ ప్రజలకు ఏమాత్రం రూపాయి కూడా అనా కూడా పనికిరావు. ఆయనకు పనికొస్తాయేమో, కానీ ఆయనకు పనికొస్తే ఆయన పెట్టుకోవాలేమో. పేదోడా? ఆయన మెస్సీతోన ఫుట్బాల్ ఆడిండు, తెలంగాణకి ఏమొచ్చింది? ఇప్పుడే కాదు ఎప్పటికైనా ఏమొస్తుంది? ఈడ క్రీడా స్ఫూర్తి పెరుగుతుందంట. ఏం క్రీడా స్ఫూర్తి పెరిగింది? ఎక్కడ పెరిగింది? గవర్నమెంట్ ఏం చేసింది క్రీడా స్ఫూర్తి పెరగనికే? అందాల పోటీలు పెట్టిండ్రు, 200 కోట్లు పెట్టి అందాల పోటీలు పెట్టిండ్రు. దీనికి సింగరేణికి వెళ్ళే కదా, ఈ మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్కు సింగరేణికి వెళ్ళే 10 కోట్లు తీసుకున్నారు. ఇంకా పైనుంచి కింద నుంచి అక్కడ నుంచి చేతి కిందకి పైకి వెళ్ళి బల్ల మీదకి వెళ్ళింది ఏమైందో తెలియదు. 10 కోట్లు అఫీషియల్గా తీసింది సింగరేణి పైసలు. ఇక వాళ్ళకేమో ఇప్పుడు అందాల పోటీలకేమో డైరెక్ట్ మన డబ్బులే ఖర్చు పెట్టాడు. అందాల పోటీలు దానివల్ల కూడా తెలంగాణ ప్రజలకు వచ్చింది ఏముంది? వాళ్ళ నాయకులు వెనుకున్నతోడు ముందున్నతోడు ఏదో గోకితే గోకిరు, ఎవరెవరో గోక్కున్నారు, వాళ్ళకి ఏమైనా ఆనందం కలిగిందేమో. కానీ తెలంగాణ ప్రజలకు వచ్చింది ఏముంది? కానీ విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇర్రెస్పాన్సిబిలిటీ ఇది. ఇవ్వడం చేస్తే ఒక ముఖ్యమంత్రిగా ఏ మంత్రి ఆయన సొంత డబ్బులు పెట్టుకొని చదువుకోవాలి కదా అని చెప్పాల్సినోడు, పెద్దరికంలో ఉన్నాడు, పెద్ద పోస్టులో ఉన్నాడు ముఖ్యమంత్రి పోస్టులో ఉన్న రేవంత్ రెడ్డి ఇట్లా ప్రజాధనం అంటే ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేస్తారా? ఆయన ముఖ్యమంత్రి కాకముందు పోయి చదువుకుంటే ఎవరికి అభ్యంతరం లేకుండే. ముఖ్యమంత్రి అయిన తర్వాత పోయినప్పుడు ఆయన పర్సనల్ అది కదా, ఇంకా నయ్యం ఆయన బట్టలు ఆయన చెప్పులు అవి కూడా దిల్లికెళ్ళి కొంటురేమో, ఏదైనా వేరే ఖర్చు కింద చూపిస్తున్నారేమో తెలియదు. అంటే ఎవడు తెలంగాణలో అడిగేతో లేడు, నేనే రాజును నేనే మంత్రిని ప్రకటించుకున్నాడు కదా, అది బాధ్యతగా ఉండాలి కదా. ఇదేమైనా దర్బారా? ఇది ఏమన్నా వాళ్ళ తాతగారో లేకపోతే ఇంకెవరో వేల కోట్ల రూపాయలు సంపాదించి తెలంగాణ ప్రజలకు ఏమైనా పెట్టినరా ఎవరన్నా? తెలంగాణనే దివాలా తీపిచ్చిర్రు. తెలంగాణ పైసలు అసలు తెలంగాణ ప్రభుత్వం ఖజానాలే పైసలు లేకుండా చేసిర్రు. ఇక ఖజానాలకు అరకొర వచ్చే పైసలు ఇట్లా ఖర్చు పెట్టేస్తే అది లక్షల రూపాయలు ఏ పేదోనికి ఇచ్చినా ఒక కుటుంబం నిలబడిపోతుంది. ఈయన అమెరికా వచ్చిన టూరు, జస్ట్ అమెరికా వచ్చిన టూరు ఏ పేద కుటుంబానికి ఇచ్చినా వాళ్ళ లైఫ్ సెటిల్డ్. అంత పైసలు ఈజీగా ఉంటుంది. దాని ఖర్చే ఇప్పుడు ఆయన ఎంబడి ఆయన రోహిన్ రెడ్డి అని ఉండే, ఆయన ఎంబడి ఎవరో ఆఫీసర్ ఉండి వీళ్ళు ఉండడానికి హోటల్స్ గీటల్స్ అంతా కలిసి ₹1 కోటి ఖర్చు పెట్టినారు, 2 కోట్లు ఖర్చు పెట్టినారు. ₹1 కోటి ఒక పేద కుటుంబానికి ఇస్తే వాళ్ళు జీవితకాలం ఏదో పని చేసుకుంటే నిమ్మలంగా బతుకుతారు. అంటే డబ్బులు ఎట్లా వృధా చేస్తున్నారో చెప్పడానికి నేను ఈ వార్త చేస్తున్నా. అంటే ఇంత ఎవరో ఈయన పాపం అన్సారీ అనేది ఆయన ఇన్ఫర్మేషన్ అడిగింది కాబట్టి ఇచ్చినా, లేకపోతే లోపల ఎన్ని జరుగుతున్నాయో, ఎక్కడ పోతున్నాయో, ఏమవుతున్నాయో జనాల దగ్గర నుంచి ముక్కు విండి వసూలు చేసి అదోటి ఇదోటి ఏదో పేరు మీద ట్యాక్సులు వసూలు చేసి, ఇండ్ల ట్యాక్సులు వసూలు చేసి, కమర్షియల్ ట్యాక్స్ వసూలు చేసి లాస్ట్కి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కరికి పని చేస్తున్నారు. నాట్ ఓన్లీ ముఖ్యమంత్రి, ఒక్కొక్క మంత్రి ఒక రకమైన ఎంజాయ్మెంట్, ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క దానిలో ఉన్నారు. ఇప్పుడు చూస్తేనేమా మినిస్టర్లు వాళ్ళ పర్సనల్ పనుల కోసం కూడా హెలికాప్టర్ వేసుకుని పోతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వంతు వచ్చింది, ముఖ్యమంత్రికి అదే పని చేస్తుండ్రు. వీళ్ళు జూపల్లి కృష్ణారావు అక్కడెక్కడ టూరిజం అని పోయొచ్చి ఇక్కడ టూరిజాన్ని వెలగబెట్టింది ఏం లేదు. ఈ మినిస్టర్లు చాలామంది ఆల్మోస్ట్ ఒక 2-3 మినిస్టర్లు తప్ప అందరూ విదేశీ టూర్లు పోయొచ్చిన వాళ్ళే. తెలంగాణ ప్రజలకు ఆనా పైసా లాభం లేదు వీళ్ళతోన, తెలంగాణకు రూపాయి ఒరగలే వీళ్ళతోన, వీళ్ళు చేసిన పనులతోన. ఇక ఎట్లా ఉండదు, యథా రాజా తథా ప్రజ. ముఖ్యమంత్రి ఇట్లా మిస్యూజ్ చేసిన తర్వాత అమౌంట్, ఇక మంత్రులు ఏముంది, ఆయన కోటి దొబ్బుతుండు, మేము 50 లక్షలు దొబ్బొద్దా అని వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు. కానీ ఏంది ఇది, ఆల్రెడీ అందిన కాడికి దోసుకుంటూనే ఉన్నారు కదా ఎక్కడక్కడ. భూములు అంటారు, పైసలు అంటారు, సెటిల్మెంట్లు, పర్సెంటేజీలు, ఇక అవి సరిపోవన్నట్టు మీ ఖర్చు కూడా తెలంగాణ ప్రజలు భరించాలనా?
మీరు మీరు తినే తిండి మీరు తాగే నీళ్లు అన్నీ తెలంగాణ ప్రజలవే. లాస్ట్‌కి మీరు చదువుకునేవి కూడా ఏమేమి తీసుకుంటారో మీ చెప్పులు, మీ బట్టలు మొత్తం తెలంగాణ ప్రజలు భరించాలనా? ఏమైనా తెలంగాణ ప్రజలకు మీరేమైనా చేసిండ్రా? తెలంగాణ ప్రజలు మీకేమైనా ఒరగబెట్టిండ్రా? మార్పు అని మీకు ఓటేస్తే మీరేమైనా మార్చిండ్రా? మనకే అనిపిస్తది పక్కనోడు ఖర్చు పెడుతుంటే నా కోసం ఆయన ఎందుకు ఖర్చు పెడుతున్నాడు వదిలే అనిపిస్తది. అట్లాంటిది తెలంగాణ ప్రజల సొమ్ము అప్పనంగా ఎట్లా ఖర్చు పెట్టబుద్దయింది రేవంత్ రెడ్డి గారు? ఆడ ఎంసీహెచ్ఆర్‌డిలా ఈయనకు, ఆయనకు ఆయన మనవనికి ఇద్దరికి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనికే రూ. 7,00,00,000 పెట్టి ఆడొకటి కోర్టు చేపించుకున్నాడు. రూ. 7,00,00,000. ఏందిది నీళ్ళులాగా ఖర్చు పెడుతున్నాడు. ఎవని సొమ్ము ఎవడు ఖర్చు పెడుతున్నాడు? తెలంగాణ ప్రజలకు తెలవదు ఇట్లాంటివన్నీ. ఎవడు చూసుకుంటాడో పోయినాం వచ్చినాం కథం అయిపోయింది అనుకుంటారు. కానీ ఎవడో తెలివైన ఉంటాడు కదా తెలంగాణలో. తెలంగాణ సొమ్ము ఎవడు తింటుండు? తెలంగాణ సొమ్ము ఎక్కడ పోతుంది? తెలుసుకుంటారు కదా! ఇట్లా చేసినాక దివాలా తీయకపోతే ఏం చేస్తది? ఇట్లా ఎవరు తిప్పాలాలు ఏ కాడికి ఎదుర్కొంటే తెలంగాణ దివాలా తీయకపోతే తెలంగాణ ప్రజలకి ఏమైనా పైసలు మిగులుతాయా? ఇంకా వచ్చిన కాడికి వచ్చినట్టు మీరే బొక్కబట్రి. ఏదో ఒకటి పైసల రూపంలో, భూముల రూపంలో, ఇట్లాంటి టూర్ల రూపంలో, ఇట్లాంటి సర్టిఫికేట్ కోర్సుల రూపంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డికి వచ్చిన సర్టిఫికేట్ వల్ల తెలంగాణకి ఏం లాభం చెప్పండి? ఎవరైనా సరే రేవంత్ రెడ్డి చేసే పనులను మెచ్చుకునే వాళ్ళైనా సరే ఆయనకు సర్టిఫికేట్ వస్తే తెలంగాణ ప్రజలకు ఏమొచ్చింది? తెలంగాణ ప్రజలకు ఏంటి లాభం? తెలంగాణకి ఏంది? ఈ పైసలు ప్రజల డబ్బులు ఖర్చు పెట్టి తెలంగాణకు ఏం తెచ్చిన అమెరికా పోయి ఆయన సర్టిఫికేట్ తెచ్చుకుంటే తెలంగాణ ప్రజలకి ఏంది? ఇక్కడ పేద పిల్లలకు చదువు చెప్పి దిక్కు లేదు. గవర్నమెంట్ స్కూల్స్ 1,400 స్కూల్స్ మూసేసిండ్రు. గురుకుల స్కూల్స్ మెల్లగా ఎత్తేయాలంట ఆల్రెడీ చెప్పేసిండు ఆకునూరు మురళి. ఇక ఇంకేమున్నది? ఫీజు రియంబర్స్మెంట్ ఒక్కొక్క ప్లాన్కి ఎంత ఉంటుంది కాలేజీలో? 30,000, 50,000, 1,00,000 ఉంటుంది. మరి ఏం లేదు కదా, అవేం కడతలేరు కదా. తెలంగాణ ప్రజలు గమనించాలి. మీరు కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.